హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైని ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలాంటి ఎగ్ ఫ్రైని చేసుకొని తిన్నట్లయితే 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తాము. అంత కమ్మగా చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఎగ్ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 డజన్ గుడ్లను అయితే ఉడికించుకొని పొట్టు తీసి పెట్టాను. చూపించినట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క గుడ్డుని మధ్యలో కట్ చేస్తే అది 2 భాగాలుగా విడిపోతుంది. చూడండి, కట్ చేసుకున్న గుడ్లు అయితే ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదా అన్నీ ఎంత బాగా వచ్చాయో. స్టవ్ పైన ఇలాంటి చపాతీ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ చపాతీ ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు నూనె పోసి ఇప్పుడు ఈ నూనెని బ్రష్తో ఇలా కొంచెం ప్యాన్ మొత్తానికి వచ్చేలాగా అప్లై చేసుకోవాలి. బ్రష్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న గుడ్లని అన్నిటిని కూడా ఈ విధంగా ప్యాన్ పైన పెట్టుకోవాలి. ఈలోగా మనం వేరొక పొయ్యిని వెలిగించుకొని దానిపైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్ల వరకు నూనె పోసి నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఇక్కడ 4 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కన గుడ్లని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఒక సైడ్ అవి ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలాంటి స్పూన్తో దీన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయాయి, ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిపైన ఉప్పు కారాలను చల్లుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు, కొంచెం ఉప్పు చల్లుకోవాలి. అలాగే కొంచెం కారం చిలకరించుకోవాలి. ఈ గుడ్ల పైన కారం చిలకరించిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు కారాలు చల్లుకోవడం ద్వారా గుడ్డు తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది. అలాగే గుడ్లు అనేది కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు జీలకర్రని మెత్తగా దంచుకోవాలి. చూడండి, ధనియాలు జీలకర్ర ఈ విధంగా మెత్తగా పొడిలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకోవాలి. ఇంకొక పక్కన మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఉల్లిపాయలు మంచి కలర్లోకి వచ్చాయి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇంకొక పక్కన మనం వెల్లుల్లి కారం దంచుకుంటున్నాం కదా, చూడండి వెల్లుల్లి కారాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే దంచుకోవాలి. వెల్లుల్లి అనేది మన పంటికి తగులుతూ ఉండాలి. అలాగ కచ్చపచ్చలాగా వచ్చేలాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వెల్లుల్లి కారాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా అంత రుచిగా ఉంటుంది. మధ్యలో కలుపుతూ మనం వెల్లుల్లి కారాన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కారం ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఆకులు వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో వేసుకుంటే ఈ ఫ్రైలో చాలా బాగుంటాయండి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ సైడ్లకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్యాన్లో ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను అయితే వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వీటినన్నిటిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. కొంచెం గ్రేవీ వేసుకొని ముక్క వేసుకొని తింటుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది. వెల్లుల్లి ఫ్లేవర్తో కమ్మగా చాలా బాగుంటుందండి. ఈ వెల్లుల్లి కారం గుడ్డు ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఈ వెల్లుల్లి కారం గుడ్డు ఫ్రైని మీరు తప్పక ట్రై చేస్తారు కదా. ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.